నేను చిన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు, రామారావు గారు ఎలా మాట్లాడతారు, అందరూ మాట్లాడేవాళ్ళు. అది నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేసి సక్సెస్ అయ్యా. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ఎదురుగా ఆయన ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా, శృతి హాసన్ దగ్గర. అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను భారతీయ నృత్యంలో యాక్ట్ చేశాను. ఇండియన్ నెంబర్ 1 బాగా హిట్ చేశారు, మీరందరికీ తెలుసు. ఈ సినిమా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ నన్నంతో ఆశీర్వదించారు, అభినందించారు. ఐఎమ్ సో హ్యాపీ టు. నాకు మాటలు ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్ హాసన్. థ్యాంక్ యూ. వేదిక ముందు ఆశీనులై ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగటం అందరిలాగే చాలా అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పొచ్చు. అందరిలా చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తున్నాను. I felt very happy to participate in this function, particularly legendary personality like our Kamal Haasan Saab is here. కమల్ హాసన్ సార్ గురించి మాట్లాడటం కోసం, ఎందుకంటే కొంతమంది గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అందులో కమల్ హాసన్ గారు ఒకరు. కమల్ హాసన్ గారు ఏజ్ ఎంతో నాకు తెలియదు కానండి, నేను చదువుకునే రోజుల నుంచి కమల్ హాసన్ గారిని చూస్తూనే ఉన్నా. సాగర్ సంగమం చాలాసార్లు చూశా. సాగర్ సంగమం చూసినప్పుడు కూడా ఆయన సాగర్ సంగమంలో ఆయన నటించిన విధానం చూస్తే నేను అదే చెప్తున్నాను, మొన్న చెన్నైలో కూడా అదే చెప్పాను. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ పర్ఫామ్. ఆయన శరీరం మొత్తం ఎక్కడ ఏ పార్ట్ ఎలా యాక్ట్ చేయమంటే అంతవరకే యాక్ట్ చేయగలిగినటువంటి, ఆ పార్ట్ని అంతవరకే యాక్ట్ చేయగలిగించే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ది యూనివర్స్. ఇది ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి అతిశయోక్తిగా చెప్పవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదనుకుంటున్నాను. ఒక తాజ్మహల్ అందంగా ఉందని చెప్పడానికి చెప్పకుండా ఉంటే కుయుక్తిలైనటువంటి కుసంస్కారం అవుతుంది. తాజ్మహల్ కనబడుతుంది అనుకోండి, అబ్బా ఎంత బాగుందండి అంటాం, అనాలి. ఈఫిల్ టవర్ ఉందనుకోండి, అబ్బా ఎంత హైట్ ఉందండి అనాలి. కమల్ హాసన్ ఉన్నారనుకోండి, ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అని అని తీరాలి. యూ హ్యావ్ టు. ఆయన ఎవడైనా ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్స్ ఏదైనా ఒకటి చెయ్యాలనిపించాలి.